పాత సోమాలమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా శ్యామలానగర్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ దీపికా దంపతులచే అమ్మవారి మూల విరాట్కు పంచామృతాభిషేకం చేసి పట్టు వస్త్రాలు వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. ఆలయ ఆవరణలోని వేదికపై ఉత్సవమూర్తిని దుర్గాదేవి అవతారంలో అలంకరించి భక్తులతో కుంకుమ పూజలు చేయించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, హారతి సమర్పించి గరగర నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కాళికాదేవి అవతారాలు, ఇతర దేవతామూర్తుల వేషధారణతో వినోద కార్యక్రమాలతో జాతర ఊరేగింపు ప్రారంభించారు. ఈ ఊరేగింపు నగర పురవీధుల మీదుగా సంబరం సాగింది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఝాన్సీ దంపతులు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, పోలవరం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ అభిషేక్, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ అరిగల శ్రీనివాసరావు, ప్రముఖ నాయకులు ఎన్ఎస్ రాజా, మాజీ కార్పొరేటర్లు ద్వారా పార్వతీ సుందరి, కప్పల వెలుగు కుమారి, జవాది విజయలక్ష్మి, జవాది మురళీకృష్ణ, కోసూరి చండిప్రియ, మెరుపల శ్యామలరావు, గొర్రెల రమణ, టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, వెంపటాపు వాసు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి అర్చకుడు చంద్రమౌళి గణేష్ శర్మ ఆశీర్వచనం అందజేయగా ఆలయ ధర్మకర్త సురేష్, కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన 117 కేజీల లడ్డూకి వేలంపాట నిర్వహించగా ప్రముఖ వ్యాపారి కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం 3,09,000 అత్యధిక ధరకు దక్కించుకున్నారు. అందరికీ నమస్కారం. అనేక సంవత్సరాలుగా గ్రామాన్ని కాబడుతున్న పాత సామలమ్మ దేవాలయంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం సురేష్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఉత్సవాలు నిర్వహించడం, దినదినలో పోతమోతి దేవస్థానానికి సెంటిమెంట్గా అనేక ప్రాంతాల నుంచి వారు వచ్చడం, మొక్కులు తెచ్చుకోవడం, ఆ తల్లి జీవనంలో ఉండటం, రాష్ట్రంలో సకాలంలో వర్షం కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, ఎలాంటి అనారోగ్యాలు బారిపడకుండా అందరినీ కాపాడిన తల్లిని వేడుకుంటూ ఉన్నాం. గ్రామ దేవాలయం పరిశుభ్రమైన వాతావరణం ఉంది. రాబోయే పుష్పాలకు ఇంకా భారీగా సేవ చేయడం కూడా ఇక్కడ ఉన్న అనేక మంది భక్తుల సహకారంతో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఘనంగా చేస్తున్నారు. దానికి సురేష్ గారి టీంని అభినందనలు తెలియజేస్తూ ఈ ఉత్సవాలకు సహకరిస్తున్న దాతలకు కానీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. గత కొద్ది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి రోజున శ్రీ పాత సోమల అమ్మవారి జాతర మొదలవుతుంది. ఇక్కడ నుంచి అక్కడ కొత్త సోమలమ్మ గుడి దగ్గరికి ప్రతి సంవత్సరం కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ 5 రోజులు ఈ కార్యక్రమాలు చేసి అక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. ఇక్కడ అశేష భక్తులు వచ్చి ఇక్కడ కుంకుమ పూజలు, వ్రతాలు, అలాగే పూజలు చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని రాజమండ్రి గ్రామ దేవతగా రాజమండ్రి ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి కూడా అమ్మ ఆశీస్సులు అందించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా దగ్గరుండి శ్రీ పాత సోమలమ్మ ఉత్సవ కమిటీ విశేషంగా చూసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ 5 రోజులు కూడా జాగ్రత్తగా చూసుకొని అమ్మవారిని పంపించడం జరుగుతుంది. అలాగే 15వ తారీఖున మహా అన్నదానం కార్యక్రమం కూడా ఉన్నది. అలాగే ఉగాది రోజున అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు అప్పచెప్పడం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమాలను కూడా ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నారు.